మమత తప్పించుకొని నీకు వినాశకాలం వచ్చిందిరా. లేకపోతే విపరీత బుద్ధి పట్టదు. పైగా నీ దుష్కృతానికి ధర్మ సమన్వయం కూడా చేస్తా. ధర్మమైనా కానీ నేనిప్పుడు గర్భం ధరించి కనుక బుద్ధితో వెళ్ళిపోమని ఆమెతో రమించి వీర్యం వదిలిపెట్టా. ఆ తర్వాత అందులో మమతా గర్భస్థుడైన బాలుడు బృహస్పతిని నిందించి వలదు తగదని మొరబెట్టి బృహస్పతి ఆ బాలుణ్ణి కోపించి అంధుడిగా శపించి ఆ బాలుడే బృహస్పతి వీర్యంలో మాతృగర్భం నుండి బయటకు తనేసి అప్పుడు బృహస్పతి వీర్యం నేలపై బడి బాలుడే. బృహస్పతి మమతను చూసి నీవే ఈ బాలుణ్ణి పెంచి ఇరువురికి పుత్రుడు ఉదయించారని చెప్పమని మమత దుష్కృతాన్ని జయించిన ఈ బాలుడు నేను పెంచలేను, నువ్వే తీసుకోపోమ్మని. అప్పుడు బృహస్పతి ఆలస్యానికి ప్రమాదహేతు నువ్వే పెంచమని అక్కడ వెళ్ళిపోయి మమతా బాలుణ్ణి వదిలేసి నీవు పెంపమని మమతా బృహస్పతుల విడిపుచ్చడం చేత ఆ బాలుడు ద్వాజుడు అనబడిగా. మరుద్గణము ఆ బాలుణ్ణి ఎత్తుకొని పెంచుతాడు. ద్వాజుడు అంటే ఇద్దరికి పుట్టిన మమత నీ గర్భంలోనే పుత్రుణ్ణి కదు. అతడు పెనతండ్రి శాపంలో పుట్టు గుడ్డి అయ్యని తనకు తల్లికి జరిగిన పరాభవంతో చింతించి బృహస్పతి ఉద్దేశించి ఒరే భాగ్యా నువ్వు చేసిన ఈ దోషానిక నీ భార్య ఇతరుడు కొనిపోతుగా అని నువ్వు అవమాన వ్యధకు పాలవుతావచ్చు. భరద్వాజుని భరత చక్రవర్తి పెంచడం. ఆ సమయంలో దుష్యంత మహారాజు శకుంతల వలన పుట్టిన భరతుడు తండ్రి అనంతరం చక్రవర్తి శతాధిక అశ్వమేధాలు చేసి దేవేంద్ర విభవంలో రాజ్యం ఏలుతూ విదర్భ రాజపుత్రికల ముగ్గురు పుత్రులను పొంది. కానీ ఈ ముగ్గురు భార్యలు జన్మించిన పుత్రుడు భర్తకే విధంగా ఈడు కాని వాళ్ళని శత్రువులను చంపే. భరత చక్రవర్తి ఆ ఉదంతం తెలిసి అపుత్రుడైన కారణంగా పుత్ర ప్రాప్తికి మరుత్స్థోమం అనేటువంటి యాగం చేసి మరుద్గణాలను మెప్పించి మరుత్తులు వెచ్చిపిస్తే మరుత్తులు ఈ ద్వాజుణ్ణి తీసుకొని వచ్చి భరతుడు ద్వాజుణ్ణి స్వీకరి వితధమైన భరతవంశ